హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. ఈరోజు మనం మన ఆలంపూర్ టూర్లో మిగిలిన వీడియో అయితే చూసేద్దాము. ఇది వచ్చేసి మనకు ఆర్కియాలజీ మ్యూజియం దగ్గర కనిపిస్తుంది. చాలా వింతగా ఉంది, వచ్చే వాళ్ళందరినీ కూడా చాలా ఆకట్టుకుంటుంది. మనం మిస్ చేసిందల్లా పురావస్తు ప్రదర్శనశాల ఒకటి, అలానే ఆలంపూర్ ఆలయం చుట్టూ ఉన్న నవబ్రహ్మ ఆలయాలు ఒకటి మిస్ చేసాము. వాటి గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే మనకు అటు పక్కన ఇంకొన్ని పడేసి ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి ఆలంపూర్ ఆలయంలో చుట్టూ ఉన్న నవబ్రహ్మ ఆలయాల్లో ఫోర్ మధ్యలో ఒకదానికి అసలు పైన టాప్ అనేది లేదు, ధ్వంసం అయిపోయింది. ఇక్కడ 4 ఉన్నాయి. అలాగే ఆలయానికి అటు సైడ్ ఇంకొక 3 ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మా గైడ్ కొన్ని విశేషాలు అయితే చెప్తున్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామి గుడిలో మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఈ విగ్రహాలు ఉంటాయి. వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి లాక్ అయితే వేసింది, సో బయట నుంచే ఇలా దర్శనం అయితే చేసుకోమని చెప్పారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వీరభద్రుడు అని మనం చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మేము బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వచ్చేసాము. ఇది వచ్చేసి మనకు పక్కనే ఉన్న కుమారబ్రహ్మ గుడి. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా ఫేమస్ అయినటువంటి లింగోద్భవం కథ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బ్రహ్మ, శివుడు, విష్ణువు ముగ్గురిని చూడొచ్చు. శివుడు, విష్ణువు మీలో ఎవరు గొప్ప అని కొట్టుకుంటున్నప్పుడు విష్ణువుని ఆదిని కనుక్కోమని చెప్పేసి పాతాళంలోకి, అంతాన్ని కనుక్కోమని బ్రహ్మను ఆకాశంలోకి పంపిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్తాడు. దానికోసమని బ్రహ్మ శాపాన్ని తీసుకుంటాడు. కానీ విష్ణుమూర్తి నాకు ఆది ఎక్కడో తెలియలేదని నిజాన్నే ఒప్పుకుంటాడు. గమనించినట్లయితే మనకు విష్ణాలయాలు ఎక్కువ ఉంటాయి, కానీ బ్రహ్మ ఆలయాలు కూడా చాలా అరుదుగా ఉంటాయి. అలాగే బ్రహ్మ సాక్ష్యంగా తీసుకొచ్చిన మొగలి పువ్వు కూడా శాపానికి గురవుతుంది. అలాగే ఆవు కూడా అలానే చూశానని తల ఊపుతుంది, తోకేమో చూడలేదని తల ఊపుతుంది. తోక నిజాన్ని ఒప్పుకోవడం వల్ల ఆవుని వెనుక భాగాన్ని పూజిస్తారు. ముందు భాగం దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు, ఎందుకంటే కొమ్ములతో పొడుస్తుందేమో అని. ఇక్కడ పక్కన ఒక మూర్తిని చూసినట్లయితే దాని డ్రెస్సింగ్ స్టైల్ చూసారా ఎలా ఉందో. అలాగే లెఫ్ట్ కార్నర్లో వచ్చేసి మనకు అది సూర్యుని రథము మొత్తం కూడా ధ్వంసం చేసేసారు. ఫోన్లలో మెమరీ ఎక్కువైపోతే డిలీట్ చేసే డేటాకి ఎప్పటికీ చెదిరిపోని ఈ శిల్పకళకు తేడా చూసారా మరి. మెమరీస్ నెవర్ ఫేడ్ అనేది అందుకే చెప్తారు. ఒకప్పటి ఈ శిల్పాలు, ఈ గుర్తులు, ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ శాశ్వతం. మన తరతరాలకు మనం ఇవ్వగలిగే నిజమైన సంపద ఇదే, వీటిని కాపాడుకోవడమే. మనం భూమి మీద పుట్టినందుకు కొంచెమైనా మన చుట్టూ ఉన్న ప్రకృతికి మంచి అయితే చేయగలగాలి, కానీ ఇలా చెడు మాత్రం చేయకూడదు. ఇది వచ్చేసి మనకు చూడండి లింగం ఎలా ఉందో, అదే గ్రీన్ కలర్ లింగం అని చెప్తారు కదా, అలా ఉంది. పైన లైట్ షేడ్ అనేది లింగం మధ్యలో అలా లైన్ లాగా కనిపిస్తుంది. ఈ నవబ్రహ్మ ఆలయాలన్నీ కూడా ఆర్కియాలజీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. వీటికి పూజలు అయితే జరగట్లేదు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు వచ్చేసి వాటికి కొబ్బరికాయలు కొట్టి అభిషేకాలు చేసేయడము ఇలా అయితే చేస్తున్నారు. కానీ అది చాలా తప్పు. మనం ఆ లింగం దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకొని దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి మన కోరికలు అయితే విన్నవించుకోవచ్చు, కానీ వాటికి పూజలు ఇలా చేసి అక్కడంతా మెయింటెనెన్స్ ఉండదు కదా, క్లీనింగ్ అలాంటి పనులు అయితే చేయకూడదు. మళ్ళీ మేనేజ్మెంట్కి మనం చాలా పని పెట్టినట్టు అవుతుంది కదా. ఎందుకు అంటే పూజలు చేయకుండా ఆపేసి ఉన్న గుడుల్లో మనం పూజలు చేయడం అనేది ఎలా కరెక్టో మీరే చెప్పండి. అసలు ఇక్కడ స్తంభాల మీద చెక్కున్నాయి, అసలు కళ్ళు అయితే తిప్పుకోవడానికి కూడా వీలుండదనమాట, అంత అందంగా చెక్కి ఉన్నాయి. ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తున్న ఈ శిల్పాలు అయితే మాత్రం తవ్వకాల్లో బయటపడి దొరికిన ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చేసి ఇక్కడైతే భద్రపరుస్తారు. ఈ టెంపుల్లో శిల్పాలు చెక్కిన శిల్పికి బహుమతి ఇచ్చారని అప్పట్లో రాజుగారు శాసనాల్లో రాయబడింది. సూపర్ కదా, నిజంగా చాలా బాగా చెక్కారు. నిజంగా ఇవన్నీ ఇప్పటికీ బాగుండి ఉంటే ఏఐని యూస్ చేసి ఇవి మూవ్ అవుతున్నట్లుగా వీడియో చేస్తే చాలా బాగుండేది. ఎంత చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ కాకుండా చాలా బాగా చెక్కున్నాయి, అందంగా ఉన్నాయి. కానీ వీటిని ఇలా ముక్కలుగా చూడడం మాత్రం నాకైతే ఏం నచ్చలేదు.
వెనక ఫైర్ కనిపిస్తుంది కదా, అంటే ఆయన అగ్నిదేవుడు అన్నట్లు. చూడొచ్చు మనం వెనక ఫైర్ ఎలా చెక్కారు. ఇక్కడ ఈ శిల్పం చెవులకు ఉన్నవి కానీ, వాటి హెయిర్ స్టైల్ కానీ ఇవైతే చాలా బాగున్నాయి, కానీ మొత్తం పడగొట్టేసేసారు. ఇవైతే కొన్ని ఆలయం బయట ఉన్న కిటికీల పక్కన, కిటికీలలో అట్లా చెక్కిన శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో. బట్ చూడండి ఎలా అయిపోయినాయో. ఒక్కొక్క పిల్లర్ మీద కూడా చాలా బాగా చెక్కారు. ఇది స్టోనే మొత్తం, కానీ తలుపులాగా చెక్కారు. చూడండి చాలా బాగా చెక్కారు కదా. ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, దీనికి ఆయన ఏదో పేరు చెప్పారు. ఇక్కడ అద్భుతమైన శిల్పాలు అయితే ఉన్నాయి, కానీ మొత్తం ధ్వంసం అయిపోయినాయి. వీటన్నిటిని కూడా ధ్వంసం చేసింది శాలి పహిల్వాన్ అనే అతనట. అతను ఇలా ధ్వంసం చేస్తుండగా వచ్చేసి రెండవ పలకేసి అతని మెడని నరికేశాడట. అతని బాడీ అయితే ఇక్కడ పడిందంట, మెడ అయితే ఊర్లో ఎక్కడో పడిందట. అక్కడ కూడా ఒక దర్గా కట్టారంట. ఇక్కడ బాడీ ఉన్న ప్లేస్లో కూడా ఈ గుడిలోనే మనకు ఒక దర్గా అనేది కనిపిస్తుంది. నేను చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఈ గుడిలో పైన మనకు పద్మం అనేది చెక్కి ఉంది. చూడండి తలకాయ నరికేసిన నంది విగ్రహాలు ఎన్ని ఉన్నాయో. ఇగో ఈ దర్గానే. ఆ గుడికి ఆ దర్గాకి మధ్య గ్యాపే ఉండదు, గుడిలోనే దర్గా కట్టేశారు. ఆ విధంగా చెప్పాలంటే హిందూస్కి ఇక్కడ చాలా వరకు అన్యాయమే జరిగింది. చాలామంది తెలియక దర్గాలో కూడా వెళ్ళి మొక్కుతున్నారు. ఇంత మంచి వాళ్ళైతే ఇంత అందంగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి తీర్చిదిద్దిన ఈ శిల్ప సంపదను ఎందుకు కొల్లగొట్టాలి చెప్పండి. అసలు టెంపుల్స్ కానీ ఈ ప్రదేశం కానీ చూడ్డానికి ఎంత బాగుందో. బట్ ఇలా చూస్తుంటే మాత్రం ఏదో రకంగా అనిపిస్తుంది. ఇదైతే మీరు చూసే పాత ఎంట్రన్స్. ఇక్కడ నుంచే బాలబ్రహ్మాలయానికి ఎంట్రన్స్ ఉంటుంది. పైన చూస్తే మనకు బ్రహ్మ విష్ణు శివులను రూఫ్ పైన చెక్కారు. ఎందుకు అంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మనం గుడిలోకి వెళ్తున్నట్లుగా భావించాలన్నట. ఇక్కడే మనకి కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. అలాగే కంచిలో ఎలా అయితే మనకు బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయో అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఒక శివుడిది ఇలా కూడా ఉంటుంది. అమ్మవారి ఆలయం పక్కనే తారక బ్రహ్మ అనేది నవబ్రహ్మ ఆలయాల్లో ఒకటి ఉంటుంది. ఈ ఆలయాన్నే వాళ్ళు ధ్వంసం చేశారు. ఇక్కడే నాన్ వెజ్ వండుకొని తింటారట. దీనికి రైట్ సైడ్లోనే మనం దర్గా చూడొచ్చు. ఇదిగోండి ఈ దర్గాలోకి వెళ్ళి చాలామంది, ఈ దర్గా ముందే మనం కొన్ని సమాధులను కూడా చూడొచ్చు. అలా చేశారు చివరికి. ఇక్కడైతే కొంతమంది రాయి పైన రాయి కట్టి వాళ్ళ కోరికలేవో కోరుకున్నట్లున్నారు. అక్కడ నుంచి మనం ముందుకు వచ్చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ శివుడు తేనె రంగులో ఉంటాడు. దీని పక్కన ఇంకొక శివుడు ఉంటాడు, ఆయన కూడా తేనె రంగులోనే ఉంటాడు. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ లైట్ ఫోకస్ అంతగా లేదు కాబట్టి తెలియట్లేదు, కానీ దగ్గరగా చూడండి మీరు వెళ్ళినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అలాగే చూసినట్లయితే మీకు ఇక్కడ అర్థం కావచ్చు, ఇక్కడ పూజలు అనేవి ఏవి జరగట్లేదు. ఇవి వచ్చేసి ఒకవైపు రాముడి శివలింగము, ఒకవైపు లక్ష్మణుడి శివలింగం అంటారు. వాళ్ళు వచ్చి ప్రతిష్ఠించినట్లుగా చెప్తారు. చూడొచ్చు మనకి ఇక్కడ చిన్న చిన్న గుడులాగా ఉన్న శివలింగాలు. ఇది వచ్చేసి మనకు సహస్రలింగం అంటారు కదా, ఒక శివలింగం మీదనే 1000 శివలింగాలు చెక్కబడి ఉంటాయి. నేను మొదటిసారి చూస్తున్నాను, చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి మరో బ్రహ్మ ఆలయము. ఇక్కడ చూసినట్లయితే లక్ష్మీదేవి, ఏనుగులు ఎంత డీటెయిలింగ్గా చెక్కారో చూడొచ్చు. ఈ ఆలయం పైన ఇక్కడ చూడండి, అసలు నిజంగా వీటిని చూడడానికి ఎలా ఉందంటే నాకైతే. ఇవైతే కొన్ని తవ్వకాల్లో దొరికిన శిల్పాలు. వీటిని తీసుకొచ్చి అలా టెంపుల్లో అయితే పెట్టేశారు. ఇక మనం అటు సైడు ఏమేమి చూసాం, తారక బ్రహ్మ చూసాం, కుమార బ్రహ్మ చూసాం. ఇవి వచ్చేసి చెప్పాను కదా టెంపుల్కి ఇటు సైడ్ ఉన్న 4 అని చెప్పి. ఇక్కడ చూసినట్లయితే మనకు అవే రామలక్ష్మణ శివలింగాలు. ఇక్కడే మనకు బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది లెఫ్ట్లో. ఇవి వచ్చేసి మనకు అక్కడ గోడ మీద ఉన్న శిల్పాలు. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు ఇలాంటి శిల్పాలు అనేవి దర్శనమిస్తాయి.
ఇక్కడ వచ్చేసి మనకు గరుత్మంతుడిని చూడొచ్చు. అలాగే 2 స్నేక్స్ కింద నుంచి వస్తున్నట్లు వాటిని గరుత్మంతుడు పట్టుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ క్లియర్‌గా లేదు కానీ డైరెక్ట్‌గా చూడడం చాలా బావుంటుంది. ఇక్కడ వచ్చేసి ద్వారపాలకులు గంగా, యమున దేవుళ్ళని చూడొచ్చు మనము. వారు వారి వాహనాల మీద ఉంటారు. తాబేలు, ముసలి మీద. ఇవొచ్చేసి పిల్లర్స్ మీద శిల్పాలు. చూస్తే చూడండి అందరూ లోపలికి వెళ్ళి ఆ శివలింగాల్ని టచ్ చేసి మరి మొక్కుకొని అయితే వస్తున్నారు. ఇది మళ్ళా మనం జోగులాంబ టెంపుల్ ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా ఉన్న బ్రహ్మ ఆలయం ఇది. ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే మనం జోగులాంబ టెంపుల్లోకి అయితే వెళ్ళొచ్చు. ఆల్రెడీ మనం ఇది చూసినట్లున్నాం కదా. నిజంగా ఇలా చెక్కడం అనేది మామూలు విషయం కాదు. 6వ శతాబ్దంలో 7వ శతాబ్దంలో టెక్నాలజీ లేకుండా ఇంత క్లియర్గా ఇంత పర్ఫెక్ట్గా చెక్కడం అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి. ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే కొండల్లో చెక్కేవాళ్ళట. అలా చెక్కుకుంటా వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడైతే ఇలా చెక్కారట. ఇక్కడ చూస్తే ద్వారపాలకుల్ని చూడొచ్చు మనము ఈ బ్రహ్మ ఆలయం ఎదురుగా. అలాగే అక్కడ చూస్తున్నది గంగాదేవి, యమునాదేవి అనమాట. సరిగ్గా గుమ్మానికి అటువైపు ఇటువైపు కనిపిస్తారు మనకు. ఇక్కడ ప్రతి ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే మనం లోపలికి వెళ్ళొచ్చు, శివలింగాన్ని టచ్ చేయొచ్చు. అలానే ఒక్కొక్క గుడిలో కూడా మనకు సరిగ్గా చూస్తే ఆశ్చర్యపోయేంత శిల్పాలు అయితే ఉన్నాయి. టైం ఉంటే ఉండి అక్కడ టైం స్పెండ్ చేసి చూసుకొని రావచ్చు. ఈ పైన చూడండి నాగా దేవతను ఎలా చేశారో. మేమైతే ముందు ఒక రోజు వెళ్ళాం. ఆ గైడ్ అలా చెప్పేస్తూ ఉన్నారు కదా, అదైపోయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి నిదానంగా ఒక బుక్ తీసుకున్నామని చెప్పా కదా, ఆ బుక్లో చూసుకొని ఎక్కడేముంటుందా అనేది అంతా చూసుకుంటూ వెళ్ళాము. నిజంగా చాలా బాగా అనిపించింది. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తే అసలు చూసినట్లే ఉండదు. బట్ అక్కడే ఉండి టైం స్పెండ్ చేసి ప్రతి విషయాన్ని క్లియర్గా తెలుసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇదే ధ్వంసమైన తారక బ్రహ్మ ఆలయం. ఇందులో ఎలాంటి శివలింగం లేదు, ఎలాంటి పూజలు జరగట్లేదు. ఇందులో శివలింగాన్ని తీసుకువెళ్ళి ఒక పక్కన అయితే పెట్టారు. అది నేను మళ్ళీ చూపిస్తాను. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అని చెప్పాను కదా. ఒక భక్తుడు కంచిలో అమ్మవారిని కోరుకొని ఇక్కడ నువ్వు ఉండాలమ్మా, ఆలంపూర్లో ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని అయితే ఇక్కడికి తీసుకొచ్చాడట. అక్కడ ఎలా అయితే బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయో వాటిని ముట్టుకుంటే మనకు ఏవైతే దోషాలు ఉంటాయో బల్లిని ముట్టుకుంటే అవన్నీ పోతాయని చెప్తారు కదా, అలాంటి దోషాలన్నీ కూడా పోవడానికి బంగారు బల్లి, వెండి బల్లిని కూడా పెట్టారు. ఇది వచ్చేసి శిథిలం అయిపోయిన ఎంట్రన్స్, పాత ఎంట్రన్స్. ఇందులో నుంచి రావాలి అంటే పక్కన దర్గా ఉంది కదా, దర్గా లోపల నుంచి దర్గాని దాటుకుంటా రావాలి అని చెప్పేసి, అలా ఎందుకు మనం దర్గాని దాటుకొని గుడిలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఈ ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేశారట. అందుకని చెప్పేసి అటువైపు నుంచి బాలబ్రహ్మ ఆలయం ఎంట్రన్స్ ఏదైతే ఉందో అటు నుంచి వచ్చి ముందు బాలబ్రహ్మని దర్శించుకొని అటు లోపల నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేలా ఎంట్రన్స్ అయితే పెట్టారు. ఇవి నేను మళ్ళీ క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం 2 ఫ్లోర్స్ చూడొచ్చు. కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారిది చిన్న గుడిలా ఉంటుంది, చిన్న ప్లేస్ ఉంటుంది. ఏదైతే ఉందో ఆ ప్లేస్ అక్కడే మనం దానిపైన ఇంకో ఫ్లోర్ చూడొచ్చు. కింద ఒక ఫ్లోరు, పైన ఒక ఫ్లోరు ఉంటుంది. అక్కడ కూడా అటువైపు ఇటువైపు 2 శివలింగాలు ఉన్నాయి. అలానే అమ్మవారికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఏకాంబరేశ్వర స్వామి గుడి అయితే ఉంది. అందులో ఇక్కడ చూడొచ్చు మనం బంగారు బల్లి, వెండి బల్లి. వీటిని ముట్టుకొని మనం ప్రార్థించుకోవాలి. మనకి ఏవైతే దోషాలు ఉంటాయో అవి తీరిపోతాయి. చూస్తే ఏకాంబరేశ్వర స్వామి గుడిలో మనకు వినాయకుడు ఉన్నాడు. అలానే ఆయన ముందు ఒక శివలింగం అయితే ఉంది. ఇక్కడ ఒక
అమ్మవారిది ఒక మంత్రం అయితే ఉంది. అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తే ఇక్కడ నుంచి మనకి స్వర్గబ్రహ్మ ఆలయం అనేది దగ్గర, కానీ అటు సైడ్ నుంచి లోపల నుంచి కూడా తీసుకొచ్చారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా శివలింగం, ఇదే తారక బ్రహ్మ ఆలయంలోనిది. అది ధ్వంసం చేస్తుండగా అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఈ శివలింగాన్ని ఇక్కడైతే పెట్టారు. ఇక్కడున్న టెంపుల్స్లో ఇప్పుడు ఈ టెంపుల్ అయితే చాలా చిన్నదట. ఎందుకు అంటే అది ధ్వంసం చేయడం ద్వారా అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు కదా, ఇలాంటి చిన్న గుడి లోపల దాంట్లో దీన్ని అయితే భద్రపరిచారు. ఇదిగోండి, ఇది ఒక టెంపుల్. దీన్ని అర్కబ్రహ్మ దేవాలయం అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది లింగం మొత్తం నార్మల్గానే ఉంటుంది, కానీ న్యాచురల్గానే దాని మధ్యలో పాము పడగలాగా ఏర్పడింది. అలా ఉండడం వల్ల దానికి ఏదో 4 సైడ్స్ ఉన్నట్లుంది, కానీ అది మామూలుగా లింగంలానే ఉంటుంది దగ్గరకు వెళ్ళి చూసినట్లయితే. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసి కొంచెం లెఫ్ట్కి వచ్చేస్తే అక్కడ ఈ దేవాలయం ఉంటుంది, వీరబ్రహ్మ దేవాలయము. ఇలా ప్రతి దేవాలయంలో కూడా ఏవైతే తవ్వకాల్లో బయటపడి ఉన్నాయో శిల్పాలు, వాటిని తీసుకొచ్చేసి పెట్టారు. ఆ కాలంలో ఏవేవైతే ఉంటాయో అవి చెక్కినట్లున్నారు. అలానే నాగదేవతలను చాలా బాగా పూజించేవారు అనుకుంటా. ఇంకా అక్కడ ప్రచారంలో ఉన్న దేవుడి కథలు కానీ అవి కానీ మొత్తం అలా చెక్కారు. ఇక ఈ టెంపుల్స్లో ఇదే లాస్ట్ది, ఇటువైపు ఉన్నది. ఈ టెంపుల్ చుట్టూ కూడా శిల్పాలు అయితే చాలా బాగున్నాయి, చూడొచ్చు. ఎంట్రన్స్లో ఉన్న జయ విజయాలను పూర్తిగా ధ్వంసం చేసేసారు. చిన్న చిన్నవిగా కూడా చెక్కి ఉన్నాయి కొన్ని అయితే మనకు. ఈ గంగా యమునవి కూడా ధ్వంసం అయిపోయినాయి. ఈ పైన ఉన్నాయి కాస్త వాళ్ళు ఏం చేయలేకపోయారు, రూఫ్ మీద ఉన్నవి. చాలా బాగా చెక్కున్నాయి ప్రతి చోట కూడా. ఇవైతే ఏంటో చూడండి, నాకు కొత్తగా చూస్తున్నాను నేను. అంటే ఇందులో ఒక జంతువు అయితే లేదు, 2-3 జంతువులు అయితే కనిపిస్తున్నాయి. కిటికీలు చూడొచ్చు, వాటిలోంచి వస్తున్న వెలుతురు చూడొచ్చు. చిన్న హోల్ అనుకుంటాం కానీ అందులోంచి చాలా వెలుతురు అయితే వస్తుంది. ఒక్కసారిగా లైట్ స్కాటర్ అనేది పడితే ఎలా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం చాలా రకాల జంతువుల్ని చెక్కారు. ఇక్కడ చూడండి, అసలు వీటిని ఆనవాళ్ళు కూడా లేకుండా ఎలా చెక్కారు. ప్రతి ఆర్కిటెక్చర్కి ఒక ఇది ఉంటుంది కదా, ఇది మొసలిలాగా ఉంది. నెమళ్ళని, ఏనుగులని, చాలా శిల్పాలు అయితే చెక్కున్నాయి దీని మీద. ఈ డిజైన్స్ ఉన్నాయి కదా లతల్లాగా, వీటిని అయితే శారీస్ మీద కూడా డిజైన్స్ ప్రింట్ చేస్తారట. ఆ ట్రెండ్ ఎప్పుడూ అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దాని మీద మనిషి వెళ్తున్నట్లు పెట్టారు కదా, ఇక్కడ చూడొచ్చు మనము ఏనుగు, గొర్రె, వింత వింత ఫేసెస్. ఇది వచ్చేసి ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా 2 పిల్లర్స్ పెట్టేసి ఇక్కడ శివుడిది ఒకటి అంధకాసుర వధ అని ఉంటుంది, అది చెక్కారు. మొత్తం అది పడిపోయింది. ప్రతి చోట కూడా ఒక అమ్మాయి, అబ్బాయి అంటే భార్యాభర్తలు అలాంటి శిల్పాలు చాలానే ఉన్నాయి. ఇక ఉన్న వాటిలో కొంచెం చూడ్డానికైతే ఈ గుడి చుట్టూతే కొంచెం శిల్పాలు అయితే ఉన్నాయి. మిగతా వాటిలో అంత పెద్దగా చూడ్డానికి కూడా ఏం లేవు. మనకి ఒక్కో శిల్పం చూస్తే నార్మల్గానే అనిపిస్తుంది, కానీ దానిలో వాళ్ళు ఎందుకు చెక్కారు, దాని మీనింగ్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే చాలా వింతగానే అనిపిస్తుంది. ఫేసెస్ అయితే అసలు ఒక్కొక్క దానికి కూడా ఏ పోలిక లేదు, అంత డిఫరెంట్గా అయితే చెక్కారు. చెక్కిన జంతువులు కూడా అలాగే డిఫరెంట్గా ఉన్నాయి. పైన చూసారా పద్మం ఎంత బాగుందో. ఈ ఫేసెస్ ఉన్నాయి చూడండి, 7 ఫేసెస్. ఇదైతే మిస్టరీ, ఇది ఎందుకు చెక్కారు, దీని మీనింగ్ ఏంటి అనేది ఇంతవరకు ఎవరికీ తెలీదు.
ఇక్కడ చూడండి, దీని చుట్టూ మనం కొన్ని శిల్పాలు అయితే చూడొచ్చు. లోపల శివుడు, ఇక్కడ చిన్న చిన్న శిల్పాలు కూడా ఉన్నాయి. అప్పట్లో శాలి పహిల్వాన్ తల నరకటంతోనే వీటిని ఇలా కాపాడగలిగాం, కానీ లేకపోతే ఇవి కూడా మిగిలేవి కాదేమో. ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడము. ఇక్కడైతే కొంగలు ఉన్నాయి చూడండి, వీటికి ఒక స్టోరీ ఉంటుంది. పైన అయితే ఫ్లవర్స్ భలే చెక్కారు కదా. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడున్న శిల్పాలు ఏంటో తెలియదు, కానీ వీటికి ఎవరో కుంకుమ బొట్లు కూడా పెట్టినట్లున్నారు. ఇవి పూజలేం జరగట్లేదు కాబట్టి అలా ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి మనకు బాలబ్రహ్మ గుడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది. ఫస్ట్ మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా కనిపించే గుడి అయితే ఇదే. ఇక ఇక్కడైతే ఆర్కియాలజీ మ్యూజియం ముందైతే ఇలా కూర్చోవడానికి ఇలా ఉంటాయి. మ్యూజియంకి బయట ఇదైతే ఉంచారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇది ఏంటది అని చెప్పేసి అయితే చూస్తున్నారు. ఇందులోకి మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి చిన్నపిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకి 20 రూపీస్. వీడియోస్ ఏమైనా తీసుకోవాలి అంటే 50 రూపీస్ ఉంటుంది. వీడియో కెమెరాకి వేరే ఛార్జ్ అయితే ఉంటుంది, కానీ అన్నిటికీ అయితే తీసుకోవడానికి ఉండదు, ఏవో కొన్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు మహిషాసురమర్దిని శిల్పాలు అయితే చాలానే ఉన్నాయి. ఒక్కొక్క శిల్పం ఒక్కో రకంగా ఉంది, అన్నీ ఒకలా కూడా లేవు. కొన్ని అయితే విరిగిపోయి పాడైపోయినవి కూడా ఉన్నాయి. అంటే ధ్వంసం చేయబడిన వాటిల్లో కొన్ని దొరికినట్లున్నాయి, అవి కూడా పెట్టినట్లున్నారు. ఉన్న వాటిలో ఇది ఒక్కటే చాలా అందంగా సౌమ్యంగా ఉంది. శంకు చక్రాలతో ఉన్నారు, విష్ణుమూర్తి అయి ఉండొచ్చు. చెన్నకేశవ స్వామి అట. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో దీన్ని చెక్కినట్లుగా పురావస్తు వాళ్ళు రాశారు. అంటే ఆ స్టోన్ని బట్టి, ఆ చెక్కిన విధానాన్ని బట్టి అది ఎప్పుడు చెక్కి ఉండవచ్చు అనేది వాళ్ళు నమోదు చేసుకుని అయితే ఇక్కడైతే రాస్తున్నారు. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి అట. చూడొచ్చు శంకు చక్రాలు, అలాగే అమ్మవార్లను. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి. అయ్యవారట, గదాధర అంట. ఒక చేతిలో గద ఉంది చూడండి, ఎంత పొడవుగా ఉందో. దానికి గదాధర అని చెప్పేసి పేరు అయితే ఇచ్చారు. ఇది నల్లరాయి ఉంది కదా, నల్లరాతితో చెక్కింది కాబట్టి క్రీస్తు శకం 11, 12 ఆ టైంలో చెక్కి ఉండవచ్చు అని చెప్పి రాశారు. కీర్తిముఖం, ఇవైతే ఇక్కడ చాలా ఉన్నాయి, చాలా చూడొచ్చు. కీర్తిముఖం అంటే ఏంటి అనేది నాకు కూడా తెలీదు. ఈసారి తెలుసుకొని మంచి వీడియో అయితే చేద్దాము. ఇక్కడ ఇదైతే కొంచెం అరిగిపోయి పాడైపోయినట్లుగా ఉంది. మ్యాక్సిమం ఈ మ్యూజియంలో 220 వరకు శిల్పాలు ఉన్నాయి. అందులో కొన్ని శిల్పాలు, ఒక శిల్పానికైతే జర్మనీ వాళ్ళు అవార్డు కూడా ఇచ్చారట. ఇది నంబరింగ్ 72 వేసి ఉంది. సో ఇక్కడ వీటికి నంబరింగ్స్ కూడా అయితే ఇచ్చున్నాయి. మనం క్లియర్గా చూసినట్లయితే దానికి వస్త్రం, ఆభరణం అన్నీ కూడా డీటెయిల్గా చెక్ ఉంటాయి, చూడొచ్చు. ఇక్కడ కొంచెం లైటింగ్ కూడా తక్కువగానే ఉంది, అందుకని క్లియర్గా లేదు. ఇక్కడ చూసినట్లయితే మనకు దీని నంబరింగ్ 73 ఉంది. ఆయనకి 2 చేతుల్లో 2 ఆయుధాలు అయితే ఉన్నాయి. వీరభద్ర ఆట. దాదాపు క్రీస్తు శకం 11, 12 ఆ టైంలో చెక్కి ఉండవచ్చు అని చెప్పి రాసి ఉంది. పక్కన చూసినట్లయితే అది క్లోజ్ చేస్తుంది రూము, బట్ పైన చూస్తే లక్ష్మీదేవి 2 ఏనుగులు, ఇంకా మంచి ఎంట్రన్స్ అయితే ఉంది. ఎంట్రన్స్లో చెక్కి ఉన్నాయి చూడండి. క్లియర్గా చూస్తే మనకు అవి ఏంటనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం లోపలికి వెళ్ళేటప్పుడు అటు ఇటు శంఖాలు, పద్మాలు అవన్నీ చెక్కి ఉన్నాయి కదా.
సేమ్ ఇవి మనం అక్కడ పాపనాశి టెంపుల్లో చూడొచ్చు. ఇక్కడ వినాయకుడి విగ్రహాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది కూడా క్రీస్తు శకం 10-12 టైంలో చెక్కి ఉండొచ్చు అని రాశారు. చూసినట్లయితే దీనికి తొండం కానీ, పొట్టపైన పాము కానీ, ఆ కాళ్ళు, పాదముద్రలు చాలా బాగా ఉన్నాయి. ఇందులో కొన్ని నాకు చాలా కొత్తగా అనిపించినాయి. నేను ఫస్ట్ టైం చూశాను. దీని పేరు కూడా కుంభాండ సంథింగ్ ఏదో రాసింది. అమ్మవారు మరి అయ్యవారు. ఇక్కడ చూస్తే మనం సప్తమాతృకలను చూడొచ్చు. సప్తమాతృకలు వారి వాహనాలు కూడా మనం చూడొచ్చు. ఈ సప్తమాతృకలువి కూడా చాలా చెక్కి ఉన్నాయి, చాలా పెట్టి ఉన్నాయి. వీలైతే నేను దీని గురించి కూడా సెపరేట్గా ఒక స్టోరీ అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, అసలు ఆ చెక్కడం చూడండి ఎంత బాగుందో. కిరీటం కానీ, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం కానీ, కాకపోతే విరిగిపోయి ఉన్నాయి కొన్ని చేతులు అయితే. ఇది శివుడు అనుకుంటున్నాను. అంధకాసుర వధ ఉంది కదా, అదే అనుకుంటున్నాను. నటరాజ అష్టదిక్పాలకుల్ని ఇలా చెక్కి ఉంది. అసలు నిజంగా ఎలా ఉందో చూడండి. వరుణదేవుడట, ఆయన వాహనం మీద కూర్చొని ఉన్నారు. వరుణదేవుడి వాహనం ఏంటి? నెమల. అగ్నిదేవుడు చూడండి దేని మీద ఉన్నాడో. ఎవరో వీటికి కుంకుమ బొట్లు కూడా పెట్టేశారు. ఈయన యముడు. ఇది నీరుతి. మనకు వాస్తు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఈ టెంపుల్స్ని చూస్తేనే అర్థమవుతుంది. మెయిన్గా మనం సంగమేశ్వరం టెంపుల్కి వెళ్తే అక్కడ కూడా ప్రతి అణువు, ప్రతి మూల పెట్టిన శిల్పం కూడా వాస్తుకి సంబంధించి కూడా ఉంటుంది. భార్యాభర్తల అనుబంధానికి కానీ, ఇంటి అభివృద్ధికి కానీ, ఇలా అన్నీ కూడా వాస్తుని బట్టే ఉంటాయి కదా. అలా వీటిలో మనం వాస్తుని చూసి గమనించుకోవచ్చు. ఒకప్పుడు మనకు ఉన్నంత ఎడ్యుకేషన్ అప్పుడు లేదు కదా, కాబట్టి వాస్తుని చూడాలన్నా కానీ, ఇంకా వేరే నాలెడ్జ్ ఏమైనా తెలియాలి అంటే మాత్రం ఇలా టెంపుల్స్కి వెళ్ళి తెలుసుకోవాల్సి వచ్చేది. ఎందుకు అంటే ప్రతిదీ కూడా ఆ టెంపుల్స్ పైన చెక్కి ఉంచేవారు. దానిని చూసే అవి చూసొచ్చి కథలుగా చెప్పుకోవడం అనేది జరిగేది. ఊరికే పని లేకుండా శిల్పాలు అయితే ఎవరు చెక్కరు. రాజులు కూడా ఎందుకు చెక్కించారు అంటే ఇందుకోసమే, ప్రజలు వాటిని చూసి తెలుసుకుంటారు, నాలెడ్జ్ పెంచుకుంటారు అని. అలానే మనకి ఇప్పుడు పుస్తకాలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఉన్నట్టు అప్పుడైతే ఏమి ఉండేవి కాదు కదా. ఇలా చెక్కిన వాటిలోనే, శాసనాల్లోనే అంతా తెలుసుకునేవాళ్ళు. ఇక్కడ చూడొచ్చు మనం పెద్ద దూలాలు, పెద్ద రాళ్ళు, శిల్పాలు ఎలా ఉన్నాయో. అన్నీ కూడా ఆనాటి సంపద. ఇది మనకి వాల్యుబుల్గా అనిపించకపోవచ్చు, కానీ ఇదే నిజమైన సంపద. ఆ కాలంలో అప్పట్లో చేసినవి మనం ఇప్పటికీ చూస్తున్నాము అంటే వాళ్ళ ప్రదర్శన అనేది మనల్ని ఈ కాలం నుంచి ఆ కాలంలోకి తీసుకువెళ్ళినట్టు. నిజంగా ఈ మ్యూజియం మొత్తం తిరిగి చూస్తుంటే నాకైతే టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటారా, మనం 2026లో ఉండి కూడా క్రీస్తు శకం 6-7 ఆ టైంలో చెక్కిన శిల్పాలను చూడడం ఏంటి చెప్పండి. ఇది కూడా ఈ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నంది. ఇవిగోండి, ఇవి శాసనాలు. ఇలా ఉంటాయి శాసనాలు. రాజులు అప్పట్లో జరిగిన విషయాలు కొన్ని చెక్కించి అలా శాసనాలుగా పెట్టిస్తారు. ఇక్కడ రేణుకా అమ్మవారి గుడి ఉంది. అది నేను వీడియో అయితే తీయలేదు. ఎందుకు అంటే అమ్మవారిది తల ఉండదు, కింద శరీరం ఉంటుంది, అది కూడా నగ్నంగా ఉంటుంది. అలాంటివి ఈ మ్యూజియంలో 2 ఉన్నాయి.
ఇక్కడ చూస్తే నాగరాజు ఉన్నాడు మధ్యలో, చుట్టూ కొన్ని అయితే చెక్కున్నాయి. ఇదేంటి పక్కన ఏదో దూలం ఉంది, రాతి దూలం. ఇది వచ్చేసి మహిషాసురమర్దిని. ఇక్కడ చూడండి ఈ బ్లాక్ స్టోన్తో చేసింది, చేతులు విరిగిపోయి ఉన్నాయి. పైన నెక్లెస్ కనిపిస్తుంది కదా, అది ఇప్పుడు మనకు ట్రెండింగ్లో ఉంది, జిలేబీ ప్యాటర్న్ అని చెప్తున్నారు. అదనమాట. మనకు గోల్డ్ షాప్లో వచ్చే ఇవి డిజైన్స్ కూడా వీటిని బట్టే తీసుకుంటుంటారు. బయట చూసాం కదా పాముది, అలాంటిది ఒకటి చూడొచ్చు. ఇక్కడ ఒకే దాంట్లో చాలా ఉన్నాయి. అలానే పైన కూడా చూసినట్లయితే అది శాసనము, పైన ఏవో 2 గుర్తులు అయితే ఉంచారు. అవి ఆ కాలం రాజులకు సంబంధించినవి. ఇది ఆంజనేయ స్వామి విగ్రహము, చాలా ముద్దుగా ఉంది. ఈ బండ చూడండి అసలు ఎలా అరిగిపోయిందో. శాసనము, ఎవరో కూర్చున్నట్టు. శాసనంలో అక్షరాలే కాదు బొమ్మలు కూడా కనిపించేవి. ఇలాంటి శాసనాలు మనం బాలబ్రహ్మేశ్వర స్వామి గుడిలో చూసుకున్న తర్వాత బయట కూర్చున్నప్పుడు చూడొచ్చు. ఈ హెయిర్ స్టైల్స్ కానీ, అప్పట్లో వీళ్ళు ఎలా ఉండేదనేది కానీ చూస్తే మనం చరిత్రలోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. చిన్నప్పుడు చరిత్రలో పుస్తకాలు చదువుకున్నాం కదా, అప్పుడు పుస్తకాలు చదువుకున్నాము, ఇప్పుడేమో ఇలా మ్యూజియంలో ఈ బొమ్మలు చూస్తున్నాము. నాకైతే నిజంగా బాగా అనిపించింది, చరిత్రను చూస్తున్నట్టు చదువుతున్నట్లే అనిపించింది. ఇంకా ఇదైతే బాగా డీటెయిల్గా చెక్కిన విగ్రహం. ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్సే ఉంటాయి. ఇది 7 తలల నాగుపాము. ఆలంపూర్ వీడియో మాత్రం కొంచెం డే లైట్లో రాలేదు. అండ్ ఇంకా చెప్పాల్సింది కూడా చాలా ఉంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచి వీడియో అయితే నేను షేర్ చేస్తాను.